ఇక శైలేంద్ర రిషి కోసం అనేసి వస్తార ఇంటికి వచ్చేస్తాడు. ఇక వస్తార చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక శైలేంద్రని ఆపుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరు లేరు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అనేసి అంటూ ఉంటుంది. ఇక దాంతో శైలేంద్ర ఉండి, ఎవరు లేకపోతే నువ్వు ఎందుకు అంత భయపడుతున్నావు, తిరిగి వస్తారా, నేను ఎలాగైనా ఈరోజు రిషిని తీసుకునే వెళ్తాను అనేసి అంటూ ఉంటాడు. ఇక దాంతో వస్తార చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వస్తారని తోసి అక్కడ డోర్ ఓపెన్ చేస్తాడు. ఇక అక్కడ చూసి ఎవరు బెడ్షీట్ కప్పుకొని ఉన్నారు, ఖచ్చితంగా అందులో రిషినే ఉంటాడు అనేసి అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు వస్తారు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అయ్యో రిషి సార్ దొరికిపోయాడే అనేసి అనుకుంటూ ఉంటుంది. ఇక మెల్లగా శైలేంద్ర లోపలికి వెళ్ళి బెడ్షీట్ను ఓపెన్ చేస్తుంది. ఇక బెడ్షీట్ని ఓపెన్ చేయగానే లోపల చక్రపాణి ఉంటాడు. ఇక అది చూసిన శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయి ఏంటి ఈయన ఉన్నాడు ఇక్కడ అనేసి అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు వస్తారా, అదేంటి ఇక్కడ నాన్న ఉన్నాడు, రిషి సార్ ఎక్కడికి వెళ్ళాడు అనేసి అనుకుంటూ ఉంటుంది. ఇక శైలేంద్ర వస్తారా వైపు అలా చూస్తాడు. చెప్పాను కదా సరే ఇక్కడ ఎవరు లేరని, మీరే నమ్మలేదు అనేసి అన్నట్లుగా అంటూ ఉంటుంది. ఇక అప్పుడే చక్రపాణి ఏమైందమ్మా, ఏంటి ఇలా వచ్చారు అనేసి అంటూ ఉంటాడు. ఇక దాంతో వస్తారా శైలేంద్ర వైపు చూస్తూ ఉంటుంది. ఇక శైలేంద్రని చక్రపాణి ఇలా అడుగుతూ ఉంటాడు, ఏమైంది సార్ ఈ టైంలో వచ్చారేంటి అనేసి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో శైలేంద్ర ఉండి ఇక్కడ రిషి ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడో చెప్పండి అనేసి చాలా కోపంగా అడుగుతూ ఉంటాడు. ఇక చక్రపాణి ఉండి అదేంటి రిషి ఇక్కడ ఉన్నాడా, నా కూతురు రిషి కోసమే కదా బాబు ఇంత టెన్షన్ పడుతుంది, ఇంత బాధపడుతుంది, రిషి ఉంటే అంత టెన్షన్ ఎందుకు, వస్తారకి అంత బాధ ఎందుకు అనేసి అంటూ ఉంటాడు. ఇక శైలేంద్ర ఉండి ఇప్పుడు మీరు చెప్తారని నేనే వెతుక్కోమంటారా రిషిని అనేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక దాంతో వస్తారా ఉండి అదేంటి అలా మాట్లాడుతున్నారు ఏంటి సార్, ఇక్కడ నుంచి వెళ్ళండి, ఈ టైంలో వచ్చేది అనేసి అంటూ ఉంటుంది. పోలీసుని పిలవాలా అనేసి అంటూ ఉండగానే మేమే వచ్చేసామనేసి అంటూ ముక్కులు అంటూ ఉంటాడు. ఇక దాంతో శైలేంద్ర వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. అదేంటి వీళ్ళు ఇక్కడ ఉన్నారేంటి, ఎవరు చెప్పారు నేను ఇక్కడికి వచ్చానని అనేసి అనుకుంటూ ఉంటాడు. ఇక ముకుల్, అనుపమ అలాగే మహేంద్ర అందరూ కూడా లోపలికి వచ్చి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు శైలేంద్ర అనేసి అడుగుతూ ఉంటారు. ఇక శైలేంద్ర ఉండి ఏం లేదు బోర్డు మీటింగ్ గురించి వస్తారతో మాట్లాడదామని వచ్చాను అనేసి అంటూ ఉంటాడు. ఇక దాంతో అందరూ కూడా ఈ టైంలో నా మాట్లాడేది అనేసి అంటూ ఉండగా రేపు పొద్దున చెప్పేంత టైం లేదు సార్, అందుకే ఇప్పుడే వచ్చాను అనేసి ముక్కులతో అంటూ ఉంటాడు. ఇక దాంతో అవును అన్నట్లుగా అందరూ కూడా శైలేంద్ర వైపు అలా చూస్తూ ఉంటారు. ఇక శైలేంద్ర నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. ఇక శైలేంద్ర బయటికి వెళ్ళి కరెక్ట్ టైంలో వచ్చారు, లేకపోతే ఈరోజు రిషిని పట్టుకునేవాడిని అనేసి అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు మహేంద్ర అలాగే అనుపమ అదేంటమ్మా కాల్ చేయొచ్చు కదా శైలేంద్ర వచ్చిన తర్వాత అనేసి అంటూ ఉండగా ఇక వస్తారా ఉండి ఈ టెన్షన్లో ఏం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు మామయ్య అనేసి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత వస్తారు ఇలా అంటూ ఉంటుంది, రిషి సార్ దొరికిపోతారేమో అనేసి చాలా టెన్షన్ పడ్డాను, అవును రిషి సార్ ఎక్కడ నాన్న అనేసి చక్రపాణిని అడుగుతూ ఉంటుంది వస్తారా. ఇక చక్రపాణి ఉండి నువ్వేం టెన్షన్ పడకమ్మా, రిషి చాలా సేఫ్గా ఉన్నాడు అనేసి అంటూ ఉంటాడు. ఇక అప్పుడే రిషి రూమ్లో నుంచి బయటికి వచ్చి ఏమైంది ఏంటి సౌండ్లు వస్తున్నాయి, అయినా మీరేందరూ ఏటీఎంలో ఇక్కడేం చేస్తున్నారు అనేసి అడుగుతూ ఉంటాడు. ఇక మహేంద్ర ఉండి ఏం లేదు నాన్న గుర్తొచ్చావు అందుకే వచ్చాము చూడడానికని అనేసి అంటూ ఉంటాడు. ఇక దాంతో రిషి ఉండి మీరేం టెన్షన్ పెట్టుకోకండి నాన్న నాకు తగ్గిపోతుంది అనేసి అంటూ ఉంటాడు. ఇక తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.